వెల్కమ్ టు బాల్మెన్సీ. సర్వే జన సుఖనో భవంతు. ఈ వీడియోలో ఏలూరు పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి దేవాలయాల్ని మనం వీడియోస్ తీసి సిరీస్ కింద చేస్తున్నాం. దాంట్లో భాగంగా పడమర వీధి ఏలూరు 1 టౌన్లో ఉన్నటువంటి అద్దాల వెంకటేశ్వర స్వామి దేవాలయంకి వచ్చేసాం. ఇదే మెయిన్ ఎంట్రన్స్. ఇటు నుంచి వెళ్ళొచ్చు. అలాగే ఇది కూడా ఎంట్రన్స్ అండి. లోపలికి ఎంటర్ అయిన వెంటనే ఏదో పురాతనమైన పెంకుటిల్లులో ఉన్నట్టు అనిపించింది స్టార్టింగ్. అంటే ఇది టెంపుల్కి కొంచెం ఎంట్రన్స్లో ఒక ఆఫీస్ లాగా ఉందన్నమాట. లోపలికి వెళ్ళిన వెంటనే మనం 2 గోపురాల్లో చూడొచ్చు. ఇదే అద్దాల వెంకటేశ్వర స్వామి టెంపుల్. అద్దాల వెంకటేశ్వర స్వామి టెంపుల్ అని ఎందుకు వచ్చిందంటే, ఈ టెంపుల్లోనే ఫస్ట్ మొత్తం అద్దాలు పెట్టి మధ్యలో వెంకటేశ్వర స్వామి ఫోటో విగ్రహం లాంటిది ఉందన్నమాట. అందుకని ఇదే మొదటి దేవాలయం అని తెలిసింది. తర్వాత అనేక దేవాలయంలో ఈ అద్దాల తోటి మండపం ఉందన్నమాట. మీరు చూసినట్టయితే ఇక్కడ పురాతనమైన కట్టడం లాగా అనిపిస్తుంది. అట్ ది సేమ్ టైం ఈ టెంపుల్ విశిష్టత ఏంటంటే, ఇక్కడ లోపల దేవతామూర్తులు అలాగే వెంకటేశ్వర స్వామి అన్నీ లైన్గా ఉంటాయి. అట్ ది సేమ్ టైం ఈ టెంపుల్ 1104లో ఈ టెంపుల్ నిర్మించారని ఇక్కడ శాసనం ఉంది. అంటే దాదాపు 900 years ఓల్డ్ టెంపుల్ అండి. సో ఇక్కడ లోపల మండపాలు కూడా ఉన్నాయి. ఇది ఒక మండపం. అలాగే ఈ టెంపుల్ని చాలా నీట్గా అయితే మెయింటైన్ చేస్తున్నారండి. ఇది శ్రీకృష్ణుడు కోసం చిన్న మందిరం లాంటిది కట్టారు. ధ్యాయే శ్రీ వెంకటేశం కరమలరణం కాంచనారాయణాంగ్రం శేషాద్రున్నవిష్టమయ భూవైకుంఠనాథం సుబ్రహ్మణ్యం సురేశం సకలమనసమంత్రముస్త విష్ణువచ్చావతారం హైమోర్ధ్వపుండరం మకుటం బింబాదరం మందస్మితం మకరకుండలచారగంధం బింబాదరం భవతి వివాకటాక్షం శ్రీ వెంకటే అజమాత్మనివాహవేయం. అది అక్కడ ఆ మండపం ఉంది. కళ్యాణోత్సవాలు ఎదుర్కోలకు అక్కడికి వెళ్తారు. అది కూడా మనం ఇప్పుడు కొంచెం క్లోజప్లో ఈ శిల్ప సంపదని వీక్షిద్దాం. ఈ టెంపుల్ గోపురాలు మొత్తం అన్నీ రాతితోటే కట్టబడినాయండి. కాకపోతే దాన్ని మెయింటెనెన్స్ కోసం అనేసి ఇట్లా ఎల్లో కలర్ సున్నం వేశారు. చుట్టూరు కూడా అనేక రకాలైన శిలాఫలకాలు ఉన్నాయి. 900 ఏళ్ళు ముందరడు కాబట్టి అనేక మంది దాతలు లేదంటే ఈ గుడి విశిష్టతను గురించి అలా శిలాఫలకాలు చాలానే ఉన్నాయి. ఇక్కడ దీపారాధన చేయడానికి ఓల్డ్ మోడల్లో ఉన్నాయండి. ఇప్పుడు నేను వీడియో మొదట్లో చెప్పాను, ఈ టెంపుల్కి మెయిన్ అద్దాల వెంకటేశ్వర స్వామి అని ముద్దుగా ఎందుకు పిలుచుకుంటారంటే, ఫస్ట్ టైం ఈ టెంపుల్లోనే ఈ అద్దాల మండపం అనేది కన్స్ట్రక్షన్ చేశారు. దాని తర్వాత ఇది చూసి విజయవాడ కనకదుర్గ దగ్గర కానీ లేదంటే ఇంకా చాలా రకాల టెంపుల్లో ఈ అద్దాల తోటి అలంకరించి భగవంతుని పెట్టడం జరుగుతూ ఉంది. సో ఫస్ట్ మాత్రం ఇదే టెంపుల్లో స్టార్ట్ చేశారు ఉందంటండి. అందుకనే దాని పేరు కూడా ఇక్కడ నమో వెంకటేశాయ. హేలాపురిపట్నంలో వెంచిన శ్రీ భూనీలా శ్రీ భూరద వెంకటేశ్వర స్వామి దేవస్థానం పడమర వీధి వెంకటేశ్వర స్వామి దేవస్థానం 1104లో వేంగి చాళుక్యుల నాటి ప్రతిష్టగా చెప్తారు. స్వామి స్వయం నిత్య వైకుంఠ ద్వారం స్వామి ఉత్తరాభిముఖంగా వేయించేస్తున్నారు. అలాగే అమ్మవార్లు ఇరు పారిశ్రమందు ఎదురు బదులుగా ఉంటారు.
అలివేలుమంగ పద్మావతి. అలాగే పక్కన ఆచార్య స్థానంలో వికనస మహర్షి, ఆచార్య స్థానంలో వైఖానస ఆగమోక్తముగా ఇక్కడ కళ్యాణోత్సవాలు కానీ, బ్రహ్మోత్సవాలు కానీ, పవిత్రోత్సవాలు కానీ అన్ని ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి. స్వామికి ఇక్కడ ఈ యొక్క క్షేత్రానికి 1104 అని స్వామివారి దేవనాయకుల స్వామి విగ్రహం మీదే చెక్కి ఉన్నది. అలాగే ఈ యొక్క ఉత్తరద్వారం నుండి క్షేత్రపాలకుడు ఆంజనేయ స్వామి దక్షిణాభిముఖంగా ఉన్నాడు. లక్ష్మీ హయగ్రీవ ఉపాలయంగా లక్ష్మీ హయగ్రీవ స్వామి శ్రీరంగనాథుడు, అలాగే గరుడాళ్ళు వారు స్వామివారి విశేష ఉత్సవాల్లోనూ గరుడు సేవ, హనుమత్ సేవ, శేషవాహనము, అలాగే గజవాహన రథోత్సవము, బ్రహ్మోత్సవాలు జరుగుతుంటాయి. వైశాఖ ఏకాదశి నుంచి లగాయతు పౌర్ణమి దాకా 5 రోజులు స్వామివారి తిరుకళ్యాణోత్సవములు. ఆషాఢ ఏకాదశికి, తొలి ఏకాదశికి స్వామి విశేష అర్చన. అలాగే శ్రావణ పౌర్ణమి వైఖానస మహర్షి యొక్క జయంతి. ఆ యొక్క శ్రావణ పౌర్ణమి రోజున వైఖానస కులపతి నుండి వైఖానస అర్చక స్వాములందరూ కూడా స్వామికి విశేష అర్చన చేసి, హయగ్రీవ జయంతి సందర్భంగా కూడా స్వామికి విశేష అర్చన చేసి సహస్రనామార్చనలు నిత్యము కూడా స్వామి తీర్థప్రసాదించుకుంటారు. అలాగే ప్రతి పౌర్ణమికి కూడా స్వామికి ప్రాకార దీపోత్సవం జరుగుతూ ఉంటుంది, విశేషమైనది. అలాగే శ్రవణ నక్షత్రము, అమ్మవారికి ఉత్తర ఫల్గుణ నక్షత్రం రోజున పాల్గొన మాసంలో లక్ష్మీ జయంతి ఉత్సవములు, అలాగే పవిత్రోత్సవాలు, దసరా ఉత్సవాలు, ఆశ్వీజ మాసంలో దసరా ఉత్సవాలు, ఆశ్వీజ బహుళంలో స్వామికి పవిత్రోత్సవాలు జరుగుతాయి. కార్తీక మాసం నెల్లాళ్ళు కూడా ప్రాకార దీపోత్సవం, నిత్యం కూడా ఆకాశ దీపాలు జరుగుతూ ఉంటాయి. సాయంత్రం కూడా ప్రాకార దీపోత్సవం. కృత్తికా దీపోత్సవం రోజున పౌర్ణమి రోజు కృత్తికా దీపం లక్షవతుల దీపోత్సవం చేస్తాము. వైకుంఠేయక విశేషం, మార్గశీర్ష మాసం ధనుర్మాసం ఉంటారు. ఆ నెల్లాళ్ళు కూడా విశేష పూజలు చేసి స్వామికి నిత్య వైకుంఠ ద్వారాన్ని స్వామిని ఎక్కడెక్కడో ఇతర రాష్ట్రాల నుంచి కానీ ఇతర దేశాల నుంచి కూడా ఈ స్వామి దర్శనానికి వచ్చి స్వామి అనుగ్రహానికి పొంది స్వామివారికి దివ్యమైన అభయవరద వెంకటేశ్వర స్వామి ఉండటం కూడా, నువ్వు నా పాదాల శరణ వేడు నీకు అభయమిస్తా అని చెప్పి అన్ని చోట్ల కూడా కటివరద హస్తం ఉంటుంది. ఈ స్వామి అభయవరద వెంకటేశ్వర స్వామి అడగగానే అభయమిస్తాడు. ఇక్కడ ఏది అనుకుంటే అది జరిగి తీరుతుంది. సంతానము, వివాహం కాని వివాహము, ఉద్యోగులైన ఉద్యోగం, ఏది అడిగితే అది అభయమిస్తాడు. ఇక్కడ మెయిన్ ఎంట్రన్స్ దగ్గర ఒక పెంకుటిల్లు లాగా అనిపించింది అని చెప్పాను కదండి. ఇక్కడ ఉన్న విశిష్టతలు ఏంటో చూసుకుందాం. పైన చూస్తే మీకు టేక్ వుడ్ తోటి ఒక సీలింగ్ లాగా అనిపిస్తుంది. అట్లాగే ఇదే మెయిన్ ఎంట్రన్స్ మాట. ఈ లోపలే గర్భగుడి ఉంటుంది. అలాగే మీరు ఆర్చెస్ చూస్తే సెమీ సర్కిల్ లాగా అనిపిస్తున్నాయి. అలాగే ఇక్కడ అద్దాల మేడ ఇవన్నీ ఉన్నాయి. ఇది వాహనం అన్నమాట. మన ఊరేగింపుకి ఈ సర్పవాహనము యూజ్ చేస్తారు. అలాగే ఇక్కడ ఒక పాతకాలపు మిచ్చిన ఉంది. అలాగే చిన్న టెంపుల్ లాంటిది కూడా ఇక్కడ ఉందన్నమాట. చూసారా, డోర్స్ చూసారా ఎంత వైభవంగా ఉన్నాయో. మొత్తం టేక్ వుడ్ అండి. మోస్ట్లీ టెంపుల్స్ అన్నీ మొత్తం రాతితో కట్టి అట్లా ఉంటాయి. ఇది కొంచెం వైశాఖ మాసంలో కళ్యాణోత్సవాలు, చైత్ర మాసంలో ఉగాది ఆస్థానం జరుగుతూ ఉంటుంది. వైశాఖ మాసంలో బ్రహ్మోత్సవాలు, ఆషాఢ మాసం తొలి ఏకాదశి, విశేష పూజ లక్షదోత్సవార్చన, కార్తీక మాసం శ్రావణ మాసంలో అమ్మవారికి వికనస మహర్షి జయంతి, అలాగే హయగ్రీవ జయంతి జరుగుతుంది. ఇక్కడ నిత్య మండల దీక్షతోటి విద్యకి అధిపతి సకల విద్యలుగా ఈ జిల్లాలోనే లక్ష్మీ హయగ్రీవ జిల్లాలో ఈ స్వామి సన్నిధిలో ఉన్నారు. అయినా ఇక్కడ ఎంతమంది పూజలు చేయించుకుని ఇతర దేశాలు ఉద్యోగాలు చేస్తున్నారు. అయినా మండల దీక్షతో హయగ్రీవ స్వామి పూజ చేయించుకుంటారు. అలాగే హనుమంతుడు ఉత్తరద్వారం ఆంజనేయ స్వామి క్షేత్రపాలకుడుగా ఉత్తరాభిముఖంగా అభయ ఆంజనేయ స్వామి ఉన్నాడు. ఆయన దాసాంజనేయ స్వామి. ఆయనకి ప్రదర్శనాలు చేస్తే అనుకున్న పని ఏదైతే అనుకున్న పనిగా అవుతుంది. అలాగే శ్రీరంగనాథుడు ఉపాలయంగా స్వామి కైంకర్యాలు అవుతాయి. ఆశ్వీజ మాసంలో అమ్మవారి విశేష పూజలు కుంకుమార్చనలు జరుగుతాయి. భాద్రపద మాసంలో వెళ్ళాక విశేష పూజలు, కార్తీక మాసం నెలలు కూడా విశేష ప్రాకార దీపోత్సవాలు, రోజు కూడా సహస్రనామార్చన జరుగుతుంది. మార్గశీర్ష మాసము, మాఘమాసం కూడా ప్రదర్శనలు చేస్తారు. ఈరోజు ఆ రోజున లేదు, ప్రతి శనివారం ఏ పండగ పప్పుడు చేస్తూనే ఉంటారు.
ఈ గుడి ఆవరణలోనే ఒక నుయ్యి ఉంది. ఇది కూడా అర్ధ చందోస్త్రాకారం సెమీ సర్కిల్ టైప్లోనే ఉంది. ఈ టెంపుల్ అంతా సెమీ సర్కిల్ థీమ్ తోటి నడుస్తున్నట్టుంది. ఆర్చెస్ కూడా సెమీ సర్కిల్లో ఉన్నాయి. అలాగే ఇక్కడ నుయ్యి కూడా అట్లాగే ఉంది. పక్కనే చిన్న గేట్ ఉందండి. గేట్ తీసుకుని వెళ్తే ఇది ఒక ఫంక్షన్ హాల్ అండి. పైన గోపురం వ్యూ మంచిగా కనిపించాలన్న ఉద్దేశంతో ఈ మండపం పైకి వెళ్తున్నాను. యాక్చువల్లీ ఇది సిటీ టౌన్ బాగా డెవలప్ అయిపోయిందండి. చుట్టూరు అన్ని బిల్డింగ్స్ వచ్చేసినాయి, అపార్ట్మెంట్స్ వచ్చేసినాయి. ఇప్పుడు నేను దీనిపై నుంచి చూసారా, అబ్బా ఎంత నీట్గా శిల్పాలు అందంగా కనిపిస్తున్నాయో చూడండి. సింహాలు ఉన్నాయి. అది సింహాలు ఉన్నదే అమ్మవారి ఇంకో గర్భగుడి అయి ఉండొచ్చు. అలాగే ఇక్కడ 3 గర్భగుడులు 7 శనివారాలు 108 ప్రదర్శనాలు చేస్తే అనుకున్న పని సర్వకాలాలు సర్వావస్థలు ఎందుకు రక్షిస్తాడని స్వామి యొక్క దివ్యాశీస్సులు. ఓం నమో వెంకటేశాయ. అది ప్రదక్షిణలు అన్నారు కదండి. ప్రతి వారం శనివారం 108 ప్రదర్శనాలు లేదా మండలం 41 ప్రదర్శనాలు స్వామికి చేస్తూ ఉంటారు. అంటే ప్రతి శనివారం 7 శనివారాలు, ఒక్కొక్క శనివారం 108 లేదా 41 కానీ 41 రోజులు 108 కానీ 41 కానీ. ఓకే, 108 ఆర్ 41, 7 వారాలు లేదు 41 రోజులు. 41 రోజులు 41 రోజులు కంటిన్యూ 2 విధాల్లో ఏదైనా చేయొచ్చు. ప్రదక్షిణ చేసుకుని అలాగే ఇక్కడ ఉన్న ఉపాలయంలో విష్ణుమూర్తి పద్మనాభ స్వామిలాగా శయనించి ఉండటం మనం అరుదుగా చూస్తాము. ఈ టెంపుల్లో అట్లాంటి మండపం కూడా ఉంది. విష్ణుమూర్తితో దాని నిదర్శనంగా కూడా 19 సంవత్సరాల క్రితం వివాహమైన వాళ్ళ సంతానం లేకపోతాయి, పుడతారని చెప్పి శబదం ట్విన్స్, అది కూడా ఆడపిల్ల మగపిల్లాడు. నిజమేనా జరిగింది. వాళ్ళ యొక్క పిల్లలకి తులాభారం చూసి స్వామి మొక్కుని వాళ్ళకు కూడా ఈ గండం ఉంటే పిల్లలు పుట్టిన తర్వాత 3వ రోజు బతకరని చెప్పి డాక్టర్లు చెప్తే స్వామి తులాభారం చూపిస్తామని చెప్పి దండం పెట్టుకోమని 41వ రోజున పిల్లలు కలిగించారు. 51వ రోజున వాళ్ళ అన్నప్రాసన రోజున వాళ్ళకి స్వామివారికి పద్మపీఠం చేయించారు. 3 కేజీలు 650 గ్రాములు అంటే 4 కేజీలు పెట్టాయి. అంత చేసి అమెరికాలో ఉన్న అమ్మాయికి కూడా పిల్లలు పుట్టరని చెప్పి వైద్యం చేసినా కానీ పుట్టరని చెబితే పుడతారని చెప్పని 12 వారాలు ప్రదర్శనాలు చేశాక అమ్మాయికి మగ పిల్లాడు పుట్టాడు. అప్పుడు అమెరికాలో పిల్లాడు ఇంటర్మీడియట్ చదువుతున్నాడు. చాలా ప్రత్యేకంగా ఉందండి. అంటే ముఖ్యంగా పిల్లలు కలగని వాళ్ళకి ఇక్కడ ఏది అనుకుంటుంది, ఏదైనా సరే మెయిన్గా పిల్లల గురించి కానీ వివాహం కానీ సంతానం కానీ మా ఆరోగ్యరీత్యా కానీ విద్య ఏదైనా సరే ఎటువంటి సమస్య అయినా స్వామికి ప్రదర్శనాలు చేసి అడగగానే స్వామి ఓ ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద అనే నామస్మరణ చెబుతూ ప్రదర్శనాలు చేస్తే తప్పకుండా అభయం ఇస్తాడు స్వామి. ఇంకా ఈ టెంపుల్ నుంచి బయటకు వచ్చేసిన తర్వాత ఇక్కడ చౌరోత్సవం జరగడానికి ఒక మండపం ఉందండి. దీన్ని చౌరోత్సవం అనేదాన్ని సామాన్య భాషలో వాడుక భాషలో దాన్ని దొంగల మండపం అని పిలవటం కొనసాగుతూ ఉంది. సో చౌరోత్సవం జరుగుతుంది కాబట్టి దొంగల మండపం అని పిలుస్తారండి. ఇది కూడా సుమారు 900 ఏళ్ళ క్రితం ఉన్నటువంటి కట్టడం. సో ఈ వీడియోని వెంటనే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ సజెషన్స్ మాకు పెట్టండి. మీరు ఏ ఊరి నుంచి చూస్తున్నారో అది కామెంట్లో తప్పకుండా పెట్టండి.